నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇట్టెడి నర్సారెడ్డి అనారోగ్యంతో మృతి. అంత్యక్రియల్లో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరియు నాయకులు. మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న గోవులను అడ్డుకున్న పోలీసులు. 2 DCMలలో ఆవులను గోశాలకు తరలింపు. మత్తు పదార్థాల నిరోధంపై విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ముక్తా భారత్ ర్యాలీ. శ్రీ హరిహర ఎంటర్ప్రైజెస్లో చోరీ, నిందితుల అరెస్ట్. ఎలక్ట్రికల్ వస్తువులు మరియు నగదు స్వాధీనం చేసుకుని నిందితుల రిమాండ్. ఎస్ఐని అభినందించిన రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి. ఆర్మూర్ మున్సిపల్ 7వ వార్డు మాజీ కౌన్సిలర్, పెర్కిట్ మాజీ ఉప సర్పంచ్ ఇట్టెడి నర్సారెడ్డి అనారోగ్యంతో గురువారం సాయంత్రం హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇట్టెడి నర్సారెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సారెడ్డి తన అవయవాలు దానం చేశారు. అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డిలతో పాటు మాజీ చైర్మన్లు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వార్డు కౌన్సిలర్గా తన సేవలు అందించి నర్సారెడ్డి అవయవాలు దానం చేయడం గొప్ప విషయమని కొనియాడారు. అంత్యక్రియల్లో పెర్కిడ్ ప్రజలు సైతం పెద్ద ఎత్తున పాల్గొని కన్నీటి వీడ్కోలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గోవింద్పేట్ అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాలాధారణ చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు మాలాధారణ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు మాలాధారణ చేస్తారని అన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు తదితరులున్నారు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ పూజా కార్యక్రమంలో స్వామిని సేవించి భజించి అయ్యప్ప స్వామికి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. మాలధారణ చేసిన స్వాములు కనీసము 11 పూజలలో పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి మీకు వీలైనంత పూజలలో కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని ఈ 41 రోజు కూడా ప్రతి నిత్యము ఆధ్యాత్మిక చింతన నుండి అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఈరోజు పెద్ద ఎత్తున ఆర్మూర్ డివిజన్ లో మాలాధారణ చేసిన స్వాములందరికీ కూడా అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నా. స్వామి శరణమయ్యప్ప. గురుస్వాములు నగేష్ శర్మ స్వామి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ 26వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి పూజా కార్యక్రమం ప్రొద్దున ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి భక్తులందరూ అయ్యప్ప ధారణ మాల భక్తులందరితో పాటు అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి కృపకు పాత్రలు కాగలరని వేడుకుంటున్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నగర సంయోజక్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు, సిగరెట్లకు, మద్యానికి బానిస కాకుండా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని, దేశాభివృద్ధికి కృషి చేయాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు, విద్యార్థులు తదితరులున్నారు. ద్రవ్యాలను వాడకుండా మన భారతదేశాన్ని నిలబెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో ఇందాక సుమారుగా 6.5 కోట్ల మంది యూత్ ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ సామాజిక వ్యవస్థను మొత్తం విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. మన భారతదేశము చాలా పురాతనమైనటువంటి దేశము. ఒక చక్కటి
వ్యవస్థ కలిగినటువంటి దేశం. ఎప్పుడైతే విదేశీయులు మన భారతదేశానికి వచ్చారో విదేశీ యొక్క ఈ సోషల్ మీడియా లాంటి ఒక రకమైనటువంటి విష ప్రచారము మన సమాజంలోకి వచ్చిన కారణంగా చాలా మంది పిల్లలు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా గంజాయి కానీ, సిగరెట్ కానీ, తర్వాత వైన్ విస్కీ తాగడం కానీ, తర్వాత కొకైన్ లాంటి భయంకరమైనటువంటి మత్తు పదార్థాలను తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు. ఎప్పుడైతే మత్తు పదార్థం వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడతారో దాని నుంచి బయటపడడం చాలా కష్టమవుతుంది. సమాజంలో కూడా మన కుటుంబంగా భావించి ఈ రోజు ముందడికి వెళ్ళే పరిస్థితి మనకు ఎంతైనా ఉంది. ఎన్నో విదేశీ శక్తులు మన భారతదేశం మీద ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా వాళ్ళు చేయాలని చూస్తున్నారు. కాబట్టి ప్రతి యువత ఈ రోజు భారతదేశాన్ని ఖచ్చితంగా సమాజంలో కూడా మన కుటుంబంగా భావించి మనం ముందడికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. అక్రమంగా గోవులను మహారాష్ట్రకు తరలిస్తున్న వాహనాన్ని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో యువకులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గోవులను గోశాలకు తరలించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ప్రతి వారం అక్రమంగా గోవులను తరలిస్తున్నప్పటికీ ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి గోవులను తరలించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో చిందు కళాకారుడి కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. చేపూర్ గ్రామ చిందు కళాకారుడు చిందుల ఈశ్వర్ కుమారుడు రాజు అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామస్తులంతా ఏకమై 51,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జావిద్ భాయ్ మినీ స్టేడియంలో HGFI 17 జిల్లా బాలబాలికల హాకీ జట్టు సెలక్షన్స్ నిర్వహించారు. జిల్లా నుండి సుమారు 80 మంది బాలురు, 65 మంది బాలికలు సెలక్షన్లో పాల్గొనగా 18 మంది క్రీడాకారులు జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్న 2% స్పోర్ట్స్ కోటాను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులున్నారు. నవంబర్ 28, 29వ తేదీలలో ఆర్మూర్లో జరిగే PDSU 23వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని PDSU నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌతమ్, రాజేశ్వర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలో మహాసభల పోస్టర్లు వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఈ 50 ఏళ్లుగా విద్యార్థుల సమస్యలపై పోరాడి అనేక విజయాలు PDSU సాధించిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేడు విద్యారంగానికి తక్కువ నిధులు బడ్జెట్లో కేటాయిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని, విద్యా వ్యతిరేక విధానాలను తీసుకొస్తున్నారని అన్నారు. ఆర్మూర్లో జరిగే PDSU 23వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి ప్రిన్స్, ఆర్మూర్ డివిజన్ నాయకులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా 23 మహాసభల్ని ఆర్మూర్ పట్టణ కేంద్రంలో జరుపుకోబోతా ఉన్నది. ఈ సందర్భంగా ఆ మహాసభల గోడ పత్రికల్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా ఈ మహాసభల్లో విద్యారంగ సమస్యల్ని చర్చించి భవిష్యత్ కార్యక్రమాలని రూపొందించుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలకి మొదటి రోజు పెద్ద ఎత్తున ర్యాలీ, అదేవిధంగా బహిరంగ సభ జరుగుతూ ఉన్నది. రెండో రోజు ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ మొదటి రోజు బహిరంగ సభకి ముఖ్య అతిథిగా POW జాతీయ నాయకులు కామ్రేడ్ వి సంధ్యక్క ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రెండో రోజు సెక్షన్కి అయితే ప్రతినిధుల సభ జరుగుతుందో ఆ ప్రారంభోపన్యాసానికి శాతవాహన యూనివర్సిటీ మాజీ రిజిస్టర్ వినాయక రెడ్డి గారు, అదేవిధంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్, మాజీ చైర్మన్ అయినటువంటి లింబాద్రి సార్, అదేవిధంగా ప్రొఫెసర్ సరితక్క, అదేవిధంగా HRF జిల్లా కార్యదర్శి గొంటెల రమేష్, PDS రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు SV శ్రీకాంత్, కొడపంగి నాగరాజు ఈ మహాసభలకు ఆర్థిక సహకారాలు అందించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ మహాసభల విజయవంతానికి అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా PDS నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో 28, 29 నవంబర్ నెలలో నిర్వహించుకుంటున్నాము. దీనికి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ మహాసభలు దోహదపడతాయి. కాబట్టి వేల సంఖ్యలో మొదటి రోజు బహిరంగ సభ, అదేవిధంగా ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. రెండవ రోజు ప్రతినిధుల సభ కూడా ఉంటుంది. దీనికి విద్యార్థులందరూ కూడా హాజరై తమ సమస్యలను అక్కడ
చర్చల్లో ఈరోజు పాల్గొనే విధంగా విద్యార్థి లోకం అందరూ కూడా పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని మేము విద్యార్థి లోకానికి పిలుపునిస్తాం. బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ హరిహర ఎంటర్ప్రైజెస్లో చోరీకి పాల్పడ్డ దొంగలను అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఆయన బాల్కొండ ఎస్ఐ శైలేందర్తో పాటు విలేకరులతో మాట్లాడారు. టీవీలతో పాటు విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఈ నెల 19న దొంగిలించి టాటా వాహనంలో పోచంపాడుకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. నిందితులు పల్లికొండకు చెందిన సుంకెట తేజ, సోన్పేట్కు చెందిన మీసాల అజయ్ను పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. చోరీ జరిగిన 2 రోజుల్లోనే సొత్తుతో పాటు నిందితులను పట్టుకున్న ఎస్ఐ శైలేందర్, పోలీస్ సిబ్బంది మహిపాల్, రమేష్, నవీన్లను సిఐ అభినందించారు. మన బాల్కొండ మెయిన్ రోడ్ వెంకటేశ్వర వైన్స్ దగ్గరలో గల హరిహర ఎంటర్ప్రైజెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో రోజు మాదిరిగానే 18th రోజు దాని ఓనర్ అయినటువంటి నిఖిల్ షాప్ ను తాళం వేసి వెళ్లడం జరిగింది. తెల్లారి మార్నింగ్ బ్యాక్ సైడ్ నుంచి రేకును పగలగొట్టి లోపలికి వచ్చి టోటల్ ఒక 11 ఐటమ్స్ దొంగతనం కాబడ్డదని మాకు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది 19th రోజు. దర్యాప్తులో భాగంగా బాల్కొండ ఎన్ రూట్ లో ఉన్న సీసీ కెమెరాలు అన్ని కూడా వెరిఫై చేసి ఎక్కడైతే దొంగతనం జరిగిందో ఎంటర్ప్రైజెస్ లో క్లూస్ సేకరించి ఈ దొంగతనం 2 వ్యక్తులు ఎవరు సుంకెట తేజ, మీసాల అజయ్ అనే 2 వ్యక్తులు కలిసి పైన తెలిపిన ఎంటర్ప్రైజెస్ లో రేకు బ్రేక్ చేసి లోపలికి చొరబడి టోటల్ 11 ఐటమ్స్ మనకు టీవీలు, ఫ్యాన్లు, మిక్సర్లు, ల్యాప్టాప్ సీసీ కెమెరాలలో కనబడద్దనే ఉద్దేశంతో సీసీ కెమెరాల డివిఆర్ కూడా దొంగతనం చేయడం జరిగింది. పైన తెలిపిన 2 వ్యక్తులు కూడా మళ్లీ దొంగతనానికి ప్రయత్నిస్తుంటే ఎస్ఐ గారు అదేవిధంగా మా సిబ్బంది వాళ్ళని అప్రహెండ్ చేస్తే వాళ్ళు చేసిన దొంగతనాన్ని ఒప్పుకుంటే సామాన్ ఎక్కడెక్కడ దాచినామో చెప్తే ఆ సామాన్ రికవరీ చేసుకుని ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో సుంకెట తేజ అనే తను హ్యాబిచువల్ అఫెండర్, అంటే తరచూ దొంగతనాలు షటర్ బ్రేకింగ్ చేస్తుంటాడు. ఇంతకుముందుకు మన బాల్కొండ బైపాస్ లో కూడా ఈకామ్ ఎక్స్ప్రెస్ లో ఇంకో వేరే వ్యక్తితోటి కలిసి దొంగతనం చేయడం జరిగింది. విశాల్ అజయ్ అనే వ్యక్తి ఇండోర మండల్ సోన్పేట్ ఆయన వెహికల్ ను తీసుకొని వచ్చి వీళ్ళిద్దరి దొంగతనం చేయడం జరిగింది. ఈ రోజు 2ని అరెస్టు చూయించి అదేవిధంగా ఈ దొంగతనానికి ఉపయోగించిన ఈ వెహికల్ సీజ్ చేసి దొంగిలించబడిన సొత్తు అంతా కూడా స్వాధీనం చేసి వాళ్ళను ఆర్మూర్ కోర్టుకు రిమాండ్ కు పంపడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏ దొంగతనం జరిగినా ఏది జరిగినా సీసీ కెమెరాల యొక్క పాత్ర అనేది చాలా ఉంది కాబట్టి అందరూ కూడా సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసుకోవాలని మేము మీడియా మిత్రుల తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పచ్చల్నడుకుడ ఉన్నత పాఠశాల విద్యార్థిని గుండెం వాగ్దేవి ఖోఖో విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ వేల్పూర్ మండలం పచ్చల్నడుకుడ ఉన్నత పాఠశాల విద్యార్థిని వాగ్దేవి ఖోఖో విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి టోర్నమెంటుకు ఎంపిక కావడం జరిగిందని, ఈ సందర్భంగా విద్యార్థిని అభినందించడం జరిగిందని తెలిపారు. ఈ నెల భువనగిరి జిల్లా చౌటుప్పల్లో తేదీ 23, 24, 25 తేదీలలో తెలంగాణ రాష్ట్రం తరపున పాల్గొంటుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ తెలిపారు. గత సంవత్సరం 4 విద్యార్థులు ఖోఖో క్రీడల్లో జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగిందన్నారు. క్రీడాకారిణి అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విధంగా తీర్చిదిద్దిన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గంగాధర్ను, అలాగే క్రీడాకారిణి వాగ్దేవిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్, ఉపాధ్యాయ బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు సారిక, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందించారు. ఈ సంవత్సరం గేమ్స్లలో, స్పోర్ట్స్లలో డిస్ట్రిక్ట్ స్థాయిలో, స్టేట్ స్థాయిలో, నేషనల్ స్థాయిలో కూడా ప్రతి సంవత్సరం సెలెక్ట్ కావడం జరుగుతుంది. పోయిన సంవత్సరం అనే గేమ్ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళాము. ఖోఖో గేమ్ నుంచి స్టేట్ లెవెల్కి వెళ్ళడం జరిగింది. ఈసారి కూడా మా జెడ్పీహెచ్ఎస్ పచ్చల్నడుకుడ పాఠశాల నుంచి జోనల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్ట్ అయ్యి ఇప్పుడు రేపు భువనగిరి జిల్లా చౌటుప్పల్ స్కూల్లో స్టేట్ లెవెల్ ఖోఖో గేమ్ ఆడడానికి మా పాఠశాల నుంచి గుండెం వాగ్దేవి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దీనికి గాను మా పిడి సార్ గంగాధర్ సార్ గారికి, మా పాఠశాల విద్యార్థి వాగ్దేవికి, మా పాఠశాల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి స్టేట్ లెవెల్లో ప్రతిభ కనబరిచి ఇక్కడ కూడా సెలెక్ట్ అయ్యి నేషనల్ లెవెల్లో వెళ్లాలని మా పాఠశాల తరఫున అందరు ఉపాధ్యాయులు, మా విద్యార్థులు మనసారా కోరుకుంటున్నాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను
కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రతి లబ్ధిదారులకు న్యాయం చేయడం జరుగుతుందని, సీఎం సహాయ నిధి చెక్కులను అందించి వారికి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నామని తెలియజేశారు. అనారోగ్యాలకు గురై ఆసుపత్రుల్లో చికిత్సలు పొందిన 3కి చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నగేష్, కపిల్, రాజలింగం, పురుషోత్తం, రమేష్, భూపిరెడ్డి తదితరులు ఉన్నారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో అతి ప్రాముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి అయిన పెదంగంటి ఎల్లమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం మొదలయ్యాయి. ఎల్లమ్మ విగ్రహం పునఃప్రతిష్ఠలో భాగంగా మొదటి రోజు ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని గ్రామంలోని ప్రతి ఇంటి నుండి తెచ్చిన శుద్ధి చేసిన పసుపు నీటితో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అమ్మవారిని ఊరేగించారు. మహిళలు మంగళ హారతులు, బోనాలతో ఎల్లమ్మను ఎదుర్కోలు నిర్వహించి వాగు ఒడ్డున గల ఎల్లమ్మ ఆలయం వద్దకు మహిళలు భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. 23వ తేదీ ఆదివారం రోజున ఎల్లమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు, ఎల్లమ్మ భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలంలోని చింతలూరు గ్రామాన్ని ఎస్ఐ విపిఓలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల సమీపంలో ఉన్న సందర్భంగా చింతలూరు గ్రామంలో పర్యటించి గ్రామంలోని ప్రాథమిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల సౌకర్యాలు, విద్యుత్, నీటి మరియు సూచిక బోర్డుల ఏర్పాటు విషయమై గ్రామాన్ని సందర్శించడం జరిగిందన్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాలను విలేజ్ ప్రొఫైల్లో రూపొందించామని పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా కార్యాచరణ జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు. మడావి హిమ మరియు టెక్ శంకర్లను పోలీసులు అన్యాయంగా చంపారని, బూటకపు ఎన్కౌంటర్ పేరుతో అమాయకులను చంపడం సరికాదని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ సంయుక్త కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో సిపిఐఎంఎల్ నాయకులు ప్రభాకర్, కార్యదర్శి దేవరాం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ దేశంలో మావోయిస్టులపై బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు నరమేధం కొనసాగించిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బూటకపు ఎన్కౌంటర్ పేరుతో ఎందరో మంది అమాయకపు ప్రజలను మట్టు పెడుతున్నారని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలవుతున్నా ప్రజల సమస్యల కోసం పోరాడే వారిని చంపేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేదంటే ఆందోళనలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాస్లైన్ నాయకులు ముత్తెన్న, సంయుక్త కార్యదర్శి సురేష్, బాబన్న, కిషన్, నిఖిల్, నరేందర్, సామేల్ తదితరులున్నారు. అవహేళన చేసే విధంగా నియంతృత్వ పోకడల్ని చేస్తా ఉంది. ఈ నియంతృత్వ పాసిత పోకడల్ని, ప్రజా హక్కుల్ని కాపాడే విధానాన్ని ప్రజా ఉద్యమంగా ఈ రోజు చేయక తప్పదు. అదే పరిష్కార మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నువ్వు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా నిరుద్యోగుల్ని సమస్య పరిష్కరిస్తానని, 52 కోట్ల మంది ఉద్యోగాలు కల్పిస్తానని, రైతాంగానికి 2 ఆదాయం తెచ్చిపెట్టాలని ఇచ్చిన హామీ ఏమైందని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఉద్యమాలను మీరు అణచాలనుకుంటే అంతకంటే తీవ్ర స్థాయిలో వస్తుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ, ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ లో సదస్సు నిర్వహించబోతున్నాం. ఇట్లాంటి అనేటువంటి అనేక అంశాల మీద చెప్పినటువంటి అంశాలను ఒక్కదాన్ని కూడా సరైన పద్ధతులలో పరిష్కారం చేయడం లేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే డబుల్ బెడ్రూమ్లు కట్టిందో వాటిని కూడా సరైన పద్ధతులలో పంపకం లేకుండా దానిలో కూడా అన్ని లోపాలు జరిగే పద్ధతులలో వ్యవహారం చేస్తా ఉన్నది ప్రభుత్వం. వీటన్నింటి మీద ప్రభుత్వం వెంటనే ఈ సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నం చేయాలా. రేవంత్ రెడ్డి సర్కారు 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలు ఇప్పటి వరకు అమలు కాలేదు. పోడు భూములను
పట్టాలు ఇస్తామని చెప్పేసి అనేక సంవత్సరాలుగా కబ్జాలో ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి ఈ రోజు వరకు పట్టాలు ఇవ్వలేదు. ఈరోజు ఏదైతే ఈ నెల 24వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ కార్యక్రమం ఏవైతే ఉందో పోడుగుండ్ల సమస్య మీద దానికి పెద్ద ఎత్తున ప్రజలు కలిసి రావాలని చెప్పేసి కదలాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇట్టెడి నర్సారెడ్డి అనారోగ్యంతో మృతి. అంత్యక్రియల్లో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరియు నాయకులు. మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న గోవులను అడ్డుకున్న పోలీసులు. 2 DCMలలో ఆవులను గోశాలకు తరలింపు. మత్తు పదార్థాల నిరోధంపై విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ముక్తా భారత్ ర్యాలీ. శ్రీ హరిహర ఎంటర్ప్రైజెస్లో చోరీ, నిందితుల అరెస్ట్. ఎలక్ట్రికల్ వస్తువులు మరియు నగదు స్వాధీనం చేసుకుని నిందితుల రిమాండ్. ఎస్ఐని అభినందించిన రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.